ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారం చేసుకొని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని ఈ వచనాన్ని ఆధారం చేసుకొని చివరి దినాలు మనము అంతము మన అంచె దినాలలో ఉంటున్నాం. కాబట్టి ఈ దినాల్లో మనం ఏ విధంగా ఉండాలి? కార్య ఆరంభం కంటే అంతము మేలు అంట. చివరి సమయాలలో మనం ఏది చేస్తున్నామో, ఏ విధంగా ఉంటున్నామో అది మేలుకరమైంది. లేకుంటే మనం సరైన విధంగా జీవించకపోతే చివరికి నష్టానికి కారణమవుతాం. కాబట్టి ఎంతకాలం బ్రతికినామనేది కాదు, చివరి సమయాలలో మనం ఏం చేసినామో అదే మనతో నిత్యత్వానికి అవసరమైనటువంటి విషయం. అందుకని గమనించి ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి మనం కొన్ని దినముల నుంచి బాగా చూస్తున్నాం. ఈ దినం కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. గమనించండి ప్రియులారా, నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా, ఎక్కడ? బలిపీఠం దగ్గర అర్పణం అర్పిస్తుండగా నీవు అంటాం మనం. ఈ దినాలలో మనమందరం కూడా దేవుని బిడ్డలము, క్రైస్తవులము, ప్రతి ఒక్కరూ ఏదో విధంగా దేవునికి అర్పణలు అర్పిస్తున్నాం. మన ప్రార్థనలు, మన ఆరాధనలు. బైబిల్ ప్రకారంగా మనకు తెలుసు, ఇశ్రాయేలు యోధులు వారు దేవునికి అర్పణలు తీసుకొచ్చేటువంటి వారు. వారి యొక్క అర్పణల్లో చాలా అర్పణలు ఉన్నాయి. కొన్ని అర్పణలు, 5 అర్పణలు ఏంటంటే దహన బలి కావచ్చు, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ బలి, అర్పణములు. ఇవన్నీ అర్పణాలు. సరే, ఏదైనా కానీ అర్పణము, దేవునికి అర్పించే విషయాలు. ఈ దినాల్లో మనం ఆత్మీయంగా మన ఆరాధనలు, మన స్తుతులు, మన కృతజ్ఞతలు, మన స్తోత్రములు, మన ప్రార్థనలు, యాసనలు, ఇవన్నీ కూడా దేవునికి ఏం చేస్తున్నాము? అర్పిస్తున్నాం. ఇవన్నీ అర్పణలు అంటారు. సరే, నువ్వేమైనా నేనేమైనా అర్పించవచ్చు. ఎక్కడ? బలిపీఠం దగ్గర. బలిపీఠం అనగానే మనకు బైబిల్ ప్రకారంగా పాత నిబంధనలో అక్కడ బలిపీఠము, కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను చూపిస్తుంది. బలిపీఠం దగ్గర ఏం అర్పిస్తున్నాం? దేవునికి అర్పణము అర్పించినప్పుడు ఏమైందట అతనికి? గమనించండి, అర్పణ అర్పించినగా నీ మీదనే నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిందంట. చూసినారా? జ్ఞాపకం వస్తే ఇప్పుడు ఏం చేయాలి? తాను అర్పణము విడిచిపెట్టేసి ఎక్కడ? బలిపీఠం దగ్గరికి వచ్చినాడు. అర్పణం తీసుకొని అర్పించే సమయంలో తనకు జ్ఞాపకం వచ్చింది, అరే నా సహోదరునికి నాకు పడలేదే, లేక భేదం ఉందే, విరోధం ఉన్నది అనేటువంటి సంగతి అక్కడ జ్ఞాపకం వచ్చింది. చాలాసార్లు ఈ జ్ఞాపకాలు లేకుండా విశ్వాసులుగా, సేవకులుగా, పరిచారకులుగా, అందరూ పెద్దలుగా ఏం చేస్తామంటే మనస్సాక్షి జ్ఞాపకము లేకుండా మనం ఆరాధన చేస్తాము, ప్రార్థనలు చేస్తాము, అర్పణలు చేస్తాము, పరిచర్య చేస్తాము, దేవుని కొరకు ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటూ పోతా ఉంటాం. ఇవన్నిటికంటే ముఖ్యమైన విషయం, ముఖ్యమంటే నాకు తెలిసి 2 ముఖ్యమైనవే. అర్పణము ముఖ్యమైనదే, తిరిగి సమాధానము ముఖ్యమైనటువంటిదే. కాబట్టి మనం ఏమనుకుంటాం? గమనించండి, ఇక్కడ మనం అర్పించేది ఎవరికి అంటే 23వ వచనంలో మనం చదువుకున్నట్లు, నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నీ సహోదరునికి అర్పించేది దేవునికి. సహోదరునికి ఇతనికి విరోధంగా తేడా వచ్చింది. గమనించండి, అందుకనే నీకు విరోధం ఉన్నదని అర్పించేది దేవునికి, తేడా విరోధం ఉన్నది ఎవరంటే సహోదరుల మధ్యలో. అంటే సహోదరుల మధ్యలో విరోధము ఉంటే మరి దేవునికి ఏమవుతుంది? అర్పించడానికంటే దేవునికి అంగీకరించబడదు. ఈ దినాలలో సంఘాలలో సేవకులం కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఒకరికి ఎంతో విరోధమైనటువంటి స్వభావాలు ఉంటాయి. ఎంత కోపమో, ఎంత భయంకరంగానో మనం విరోధంగా ఉంటాం, చాలా విరోధంగా ఉంటాం. మళ్ళీ వచ్చి దేవునికి ఏం చేస్తాము?
అర్పిస్తుంటున్నామంటే మనకేమైనా జ్ఞాపకం ఉందా? మనస్సాక్షి ఏమైనా పనిచేస్తుందా? ఇట్లాంటి అర్పణం ఇది యేసు ప్రభు వారే చెప్పినాడు. అందుకనే మనం ఏమనుకుంటామంటే నా సహోదరునికి నాకు ఉంది కదా విరోధము, దేవునికి నాకేం లేదు కదా, నేను అర్పిస్తా దేవునికి అనంటే అది అంగీకరించబడదని రాయబడి ఉంది. ఈ మాటలు వింటుంటే వారులారా గమనించండి, నీ సహోదరునికి నీకు విరోధం ఏమైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే నీ అర్పణము ఎంత ముఖ్యమో దానికి సమాధానం అంతే ముఖ్యం. సమాధానం లేకుండా, అందుకనే అర్పణం అర్పించేవాడు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇది మనకు బైబిల్ చెప్తున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులంటే సమాధానం లేకపోతే విరోధం ఉంటే ఏమైందనంటే అపవిత్రత అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ అపవిత్రమైన హృదయంతో లేక విరోధ స్వభావంతో మనం ఏది చేసినా కూడా అది అంగీకరించబడదు. అందుకని జ్ఞాపకం ఉంటే ఏం చేయాలి? వెంటనే విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడాలంట. మొదట వెళ్ళాలంట. మొట్టమొదటి స్థానం దేనికి ఇవ్వాలి? సమాధానానికి ఇవ్వాలి. సమాధానం ఇస్తే అది ఎంత విలువైందంటే ఆ సమాధానంతో వచ్చి చేసే అర్పణము ఇంకెంతో విలువైంది. అందుకొరకనే గమనించండి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, తర్వాత వచ్చి అంటే అర్పణము ఎంత విలువైందో అర్పణము కంటే సమాధానం కూడా విలువైంది. కాబట్టి నీకు ఆ మనసు జ్ఞాపకం వస్తే ఏం చేయాలి? వెళ్ళాలి నీ సహోదరుని మీద. మరొక మాట నేను గుర్తు చేసి ఒక భాగాన్ని చూపించాలని తలస్తూ ఉన్నాం. గమనించండి, ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఓ చక్కని విషయాన్ని గుర్తు చేస్తాడు. పైన భాగంలో కూడా మనం చూసినాము. 4వ అధ్యాయంలో గమనించండి, 4వ అధ్యాయంలో 30వ వచనము, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడుతురి. సమస్తమైన ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వం విసర్జించుడి. ఎందుకు అనంటే మనం ఇలాంటివి కనుక పెట్టుకుంటే పైన కోపపడు కానీ పాపం చేయకూడదు అంటే 25 వచ్చింది. అంటే నీలో విరోధ స్వభావం కనుక ఉంటే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? దుఃఖపడుతుంది. దుఃఖపడమే కాకుండా నీకు గుర్తు చేస్తుంది, నీలో ఈ విరోధ స్వభావం ఉంది, నీకు పలానా వ్యక్తికి ఇట్లాంటిది పెట్టుకున్నావు, నువ్వు ఇట్లనే పెట్టుకొని వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఆరాధన చేస్తావు. ఎందుకంటే రోమాపత్రిక 8:26లో మనం ఏ విధంగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, ఎట్లా అర్పించాలో తెలియదు. కాబట్టి ఆత్మ తానే మన పక్షంగా విరోధిగా తన పక్షంగా మనకు ఆయనకు అనుకూల విధంగా ప్రార్థించడానికి కొరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ కింద ఉంటున్నాం, మనం పరిశుద్ధాత్మలో ఉంటున్నాము, పరిశుద్ధాత్మ మనలో ఉంది. పరిశుద్ధంగా జీవించవలసిన విమోచన దినం వరకు మనకు దేవుడు సంచకరువుగా ఇచ్చినాడు. కాబట్టి ఆత్మ పనిచేస్తుందా నీలో? ఆత్మ పనిచేస్తే ఏం చేయాలి? తేడా ఉన్నట్లు కనబడితే మొదట వెళ్ళి ఏం చేయాలి? నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి. తర్వాత వచ్చి లేకుంటే పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. దుఃఖపడి ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఏం చేయాలంటే ఇప్పుడు మొదట వెళ్ళి ఒకరినొకరు సమాధాన పడాలి. ఈరోజు ఈ మాట్లాడుతుంటే మా ప్రియులారా, ఎన్నోసార్లు మనం ఇది లేకుండా ప్రభుని ఆరాధిస్తున్నాము, పరిచర్య చేస్తున్నాము, రకరకాలుగా చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాం. కాబట్టి సమాధానము విలువైనటువంటిది. పౌలు గారు హెబ్రీ సంఘానికి ఓ చక్కని విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూసారా? సమాధానము, పరిశుద్ధకు సంబంధించినది సమాధానం. అంటే సమాధానం లేదంటే పరిశుద్ధత పోగొట్టుకున్నావు. కాబట్టి అపరిశుద్ధతతోటి నువ్వు ఏ బలి అర్పించినా, ఏ సేవ చేసినా, నేను ఇదే చెప్తా ఉంటాను సంఘాలలో, ఏదో చేస్తాము, ఆడ చేస్తాం, ఈడ చేస్తాం, ఇక్కడ పరిచయం చేద్దాం, అక్కడ చేద్దాం, ఈడ సువార్ చేద్దాం, ఆడ చేద్దాం, ఈడ పోయి చెప్తాం, ఏం చేద్దాం అంటాం, ఈ కుడికలు పెడదాం అంటారు. మంచిది, వద్దని కాదు. మొదట ఏం కావాలి? నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి. సాధ్యమైతే అంటాడు ఇక్కడ. అందుకని ఏమంటాడు? అందరితో సమాధానం కలిగి ఉండు. ఒకవేళ వాడు పడలేదనుకొని వదిలేయి, నీ మీద లేదు, అతని మీద ఉంటుంది. కానీ నువ్వు మాత్రం మనసును బట్టి ఏం చేయాలి? సమాధాన పడాలి. పరిశుద్ధత, సమాధానానికి పరిశుద్ధత ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావో అది దేవునికి అర్పితంగా ఉంటుంది, అంగీకరించబడుతుంది. అది లేకుండా నేను ఇంత చేస్తా సేవ, అంత చేస్తాను, ఎన్ని చేసిన అంటే రాదు. ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. ఇది చాలా సుదీర్ఘంగా ఆలోచించవలసిన విషయం.
యోబు గ్రంథము 42వ అధ్యాయం. దయచేసి భాగాన్ని పూర్తిగా వివరించలేము. కొన్ని విషయాల్ని అంటే గుర్తు చేస్తున్నాను. దయచేసి మళ్ళా మీకు చెప్తున్నటువంటి విషయం. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 3 స్నేహితులు ఉన్నారు. మనకు తెలుసు యోబు గారికి. ఈ 3 స్నేహితులు యోబు గారి విషయంలో ఎంతో విరోధంగా మాట్లాడినారు. చివరికి మనకు తెలుసు యోబు గారి విషయంలో. ఆ తర్వాత 42వ అధ్యాయానికి వచ్చినాక యోబు గారు దేవుని దగ్గర తాను మాట్లాడిన మాటలకు సమాధాన పడుతూ ఉన్నాడు. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్తము క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాలేదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయగల వీడెవడు? అలాగున వివేచన లేని వాడినైనా నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితేనే నేను మాట్లాడకూర్చున్నాను. దయచేసి నా మాటలు ఆలకింపుము. ఒక సంగతిని నిన్ను అడిగదను, దాన్ని నాకు తెలియజెప్పము. వినికిడి చేత నేను నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఇప్పుడు నేను కళ్ళాలను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి దేవునితోటి ఏదైతే మాట్లాడిండో యోబు పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి, తలంచండి. 7వ వచనం, యెహోవా యోబుతో మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన దాన్ని పలకలేదు గనుక నా కోపం మీ మీదను నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీద మండుచున్నది. చూసినారా, యోబు సమాధాన పడ్డాడు దేవునితో మాట్లాడినందుకు. ఈ విషయాన్ని తేమానీయుడు ఎలీఫజుతో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. బహుశా వాళ్ళు బలి తీసుకొచ్చినారేమో దేవునికి, లేక అర్పణ తీసుకొచ్చినారో ఏమో మాట్లాడుతున్నారు. 8వ వచనం, కాబట్టి 7 ఏం చేయమంటాడో మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలను. అప్పుడు నా సేవకుడైన యోబు నిమిత్తము ప్రార్థన చేయును. యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ వివేచనను బట్టి మిమ్మును శిక్షింపక ఉండినట్లు నేను అతని మాత్రం అంగీకరించదను. ఏలేనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజు, శివుడైన బిల్దదు, నయమాతిన జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించిన. ప్రియులారా, గమనించండి, యోబు యొక్క 3 స్నేహితులు యోబుతో చాలా కఠినంగా మాట్లాడినారు. మనకి యోబు గ్రంథం అంతా చూపిస్తా ఉంది. చివరి ముగింపులో మనకు కనబడే విషయం ఏంటంటే యోబు కూడా కొన్ని విషయాలు మాట్లాడినాడు. దేవుని విషయంలో మనస్సాక్షి పనిచేసింది, జ్ఞాపకం వచ్చింది కాబట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తిరిగి ఇక ఎలీఫజు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరేదో బలులు అర్పించడానికి వచ్చినారు నీతిమంతులైనట్లు, కాబట్టి మీ మీద నా కోపం, నీ మీద నీ 3 స్నేహితుల మీద నా కోపం వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? నువ్వు యోబు దగ్గరికి వెళ్ళాలి. ఏం తీసుకొని పోవాలంట? 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తం ఏం చేయాలి? దహన బలి అర్పణం. ఇక్కడ కూడా ఏముంది? అర్పణం. ఏదో పెద్ద పనులు తీసుకొచ్చినారు నీతిమంతులైనట్టు అని చెప్పేసి. మనం కూడా ఈ దినాల్లో ఇట్లా ఉంటాం, యోబు విషయాలలో మాట్లాడతాం. ఎంతో మంది దేవుని దాసుల విషయంలో, దేవుని బిడ్డల విషయంలో, బాధ్యత గల వారి విషయంలో, సంఘాలలో ఎంతో దుర్మార్గంగా, దుష్టత్వంగా, విరోధంగా రకరకాల విధాలుగా మాట్లాడతాడు. తప్పుడు మాటలు మాట్లాడతాడు. లేనిపోయిన నిందలన్నీ మోపుతా ఉంటాం. ఎవరిలాగా? ఈ 3 స్నేహితుల్లాగా. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ అర్పణ కాడికి వచ్చినాక దేవుడు జ్ఞాపకం చేసినాడు, మీరు ఏదో అర్పణ అర్పించడానికి వచ్చారు, మీరు ముందు వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళండి, యోబుని బట్టి నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, లేకుంటే లేదని చెప్పి, లేకుంటే మీ మీద నా కోపం వస్తుందని చెప్పినాడు. వెంటనే వాళ్ళు ఏం చేసినారు? దేవుడు చెప్పినట్లు దయచేసి చదువుకోండి. 9వ వచనం, తేమానీయుడైన ఎలీఫజు, శివుడైన బిల్దదు, నయమాతిన జోఫరు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షం ఏం చేసినట్ట? తీసుకొని పోయినారు. యోబుతో సమాధాన పడ్డారు. అయ్యా, మేము చేసిన తప్పు నీ విషయంలో అని చెప్పి పశ్చాత్తాపడ్డప్పుడు ఇప్పుడు యోబు వారి పక్షంగా ఏం చేసినాడు? బలి అర్పించినాడు, లేక ప్రార్థన చేసినాడు. 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతని దయచేసను, మరియు యోబునకు పూర్వం గల దానికంటే 2 అధికముగా. కాబట్టి పిల్లారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుండి మనం చదువుకున్నటువంటి విషయాలను జ్ఞాపకం పెట్టుకొని బలిపీఠం వద్ద అర్పణం అర్పిస్తున్నందుకు వస్తే
యోబు యొక్క స్నేహితుల్లాగా వెళ్ళి మనం ఎవరితో ఉన్నామో, ఎవరికి విరోధంగా మాట్లాడినామో ఆ విధంగా మనం వెళ్ళి సమాధానపడి వచ్చి మనం బలి అర్పిస్తే మన యొక్క అర్పణం అంగీకరించబడుతుంది. యోబులాగా లేక ముగ్గురు స్నేహితుల్లాగా మనము క్షేమం పొందుతాము, మేలు పొందుతాము. లేకపోతే శిక్షకు, తీర్పుకు కోపం పెట్టుకుంటే పైన మనం చదువుకున్నాం, మహాసభకు, నరకాగ్నికి, తర్వాత విమర్శకు మనం లోమైతాం. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఆ విధంగా కాకుండా ఈ భాగం అంతా కూడా అదే చూపిస్తుంది. 26 వరకు ఉన్నటువంటి విషయం మత్తయి సువార్త 5:23 నుంచి 26 వరకు శిక్షకు మనం పాత్రలం కాకుండా ఉండడానికి వరకు సమాధానం అనేటువంటిది వెతుకుదాము. ఆ విధంగా కలిగి మన అర్పణలో మన ప్రార్థన చేస్తాం. ఆ విధంగా లేకపోతే దానికి ప్రతిఫలం మనమే అనుభవిస్తాం. కాబట్టి అనుభవించొద్దని, మేలు అనుభవించాలి, క్షేమం అనుభవించాలని ఆయన దాసులముగా లక్ష్యంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.